హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ భయ్య వీకెండ్ అవ్వక ముందే అనమాట 1000 క్రోర్స్ క్లబ్లో అయితే వెళ్ళబోతున్నారు భయ్య. ఈ రకమైన పోస్టులు అయితే వచ్చింది. డే 4 అనమాట, జస్ట్ సండే నుండి కౌంట్ అనమాట. 4 రోజులు అంతకుముందు 829 కోట్లు. ఇది మామూలు విషయం కాదు, ఫాస్టెస్ట్ రికార్డ్ అనమాట. ఈ రకంగా ఫాస్ట్గా అనమాట ఏ మూవీ కూడా ఇంతలా గ్రాస్ చేయలేదు భయ్య. కానీ మన భారీ సినిమా అనమాట ఓవరాల్ అనమాట ఇండియాలోనే ఫస్ట్ అనమాట. ఈ రకంగా చాలా సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి భయ్య. కానీ ఈ రకమైన విధ్వంసం ఏ సినిమాలో కూడా చూడలేదు. అలా అనమాట ఈ మూవీకి చాలామంది అనమాట చూస్తూనే ఉన్నారు. అంత బాగా నచ్చింది. నేను ఇంతకు ముందు వీడియోలో అయితే చేశాను భయ్య, దాదాపు 850 కోట్లు కొట్టొచ్చు అని. కానీ దానికి చేరులో అయితే వచ్చింది భయ్య. ఇది మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ కెరియర్లోనే టాప్ మూవీ, బెస్ట్ మూవీ, అన్ని రకాలుగా అనమాట ఆయన ఒక రేంజ్లో తీసుకెళ్లే మూవీ నాకు అనిపించింది భయ్య. వేరే లెవెల్ అనమాట. అల్లు అర్జున్ అన్న పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ అనమాట మామూలుగా దేకట్లేదు. ఈ మూవీని తెలుగులో కానీ, అంటే సండే కదా, తెలుగులో బాగా చూశారు. అలాగే బాలీవుడ్లో బాగా చూశారు. బాలీవుడ్లో ఇంకా చూస్తూనే ఉన్నారు ఈ మూవీకి అనమాట. వీకెండ్ అయిపోయినా సరే, మండే అయినా సరే ఈ మూవీని చూస్తూనే ఉన్నారు. అటువైపు అనమాట బుక్ మై షో యాప్ చూసి ముంబై సిటీకి వెళ్ళైతే చూడండి. అక్కడ అనమాట ఈ రకంగా అసలు ఎక్కడ గ్రీన్ కూడా కనబడదు. వేరే లెవెల్లో బుకింగ్ అయితే జరుగుతున్నాయి అక్కడ అనమాట. ఈ రకంగా మన తెలుగు స్టేట్లో కూడా జరిగితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. రేపు అనమాట ఒక పోస్టర్ అయితే వస్తుంది. అది పక్కాగా అనమాట 1000 క్రోర్స్ దాటింది అని అయితే ఒక పోస్టర్ అయితే వస్తుంది. ఈ మూవీ ఓవరాల్ అనమాట నాకు తెలిసి ఈ రకమైన స్పీడ్తో వెళితే దాదాపు 20 డేస్ లోపల అనమాట దాదాపు 2500 కోర్స్ అయితే ఖచ్చితంగా గ్రాస్ అవుతుంది ఈ మూవీ. ఇదైతే పక్కా భయ్య. ఈ రకమైన స్పీడ్తో వెళితే అది మామూలు విషయం కాదు భయ్య. దాదాపు 200 కోట్లు రోజుకు వస్తుంది. 4 రోజుల్లో 200 800 కోట్లు, 829 కోట్లు. ఇది మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ కెరియర్లోనే అనమాట. మనం రికార్డ్స్ అయితే చూసాం భయ్య. దంగల్ మూవీ రికార్డ్ చూసాం, తర్వాత బాహుబలి 2 రికార్డ్ చూసాం, ఆ తర్వాత కల్కి, అలాగే త్రిబుల్ మూవీ, ఇలాంటి రికార్డ్స్ అయితే చూసాం. కానీ ఇంత ఫాస్ట్గా ఏ మూవీ రికార్డ్ కూడా చూడలేదు. రాజమౌళి గారు ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తాడని చాలామంది అయితే అనుకున్నాం. కానీ రాజమౌళి గారిని మించాలన్నమాట డైరెక్టర్ సుకుమార్ గారి మూవీ వేరే లెవెల్లో అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా అనమాట ఈ రకమైన రికార్డు మన బాలీవుడ్ వాళ్ళు కూడా చేయలేదు. దంగల్ మూవీ అనమాట లాంగ్ రన్లో కొట్టింది ఆ 2000 కోట్లు అనమాట. కానీ ఈ మూవీ అలా కాదు, ఫాస్ట్గా అనమాట. నాకు తెలిసి 20 డేస్లో అనమాట 2000 క్రోర్స్ అయితే పక్కా కొడుతుంది భయ్య. ఆ రకమైన స్పీడ్తో అయితే వెళుతుంది. ఏ మూవీ కూడా ఆపలేదు, ఏ డైరెక్టర్ కూడా ఆపలేదు, ఏ హీరో కూడా బాయ్కట్ చేసే వాళ్ళు కూడా ఆపలేరు, ఎలాంటి ఫ్యాన్స్ కూడా ఆపలేరు. అలా చూస్తున్నారు భయ్య ఈ మూవీ. ప్రైవసీ కూడా వచ్చేసింది ఈ మూవీ. ఫోన్లలో కూడా వస్తుంది. మూవీ రిలీజ్ అయిన 1 అవర్లోనే అనమాట ఫోన్లో కూడా వచ్చింది ఈ మూవీ. అయినా సరే బాగా అనమాట థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి అనమాట చాలామంది అనమాట. రెగ్యులర్ అనమాట పోతూనే ఉన్నారు. టికెట్ రేటు ఇంత పెంచినా సరే. ఇప్పుడు అనమాట మండే అయితే ఈ రోజు నుండి రేట్లు అయితే తగ్గిస్తారట. దాని కారణంగా ఫ్యామిలీస్ అయితే పక్కాగా చూస్తారు భయ్య. ఈ మూవీకి ఈ రకంగా ఉంటారని, ఈ రకంగా వెళతారని, ఈ రకమైన కలెక్షన్ వాచ్ చేస్తారని ఎవ్వరు ఊహించుకోలేదు భయ్య. నేనైతే చెప్తున్నా ఈ మూవీ నాకు తెలిసిన మాట 1200 కోట్లు కొడుతుంది అని నేనైతే అనుకున్నా భయ్య ఈ మూవీ చూసినాక. కానీ ఎలా కాదు భయ్యు, ఈ మూవీకి అసలు ఏమాత్రం తిరుగులేదని నాకు అనిపించింది. చాలామంది ఫేక్ కలెక్షన్ అని చెప్తున్నారు. కానీ రాణా గారు కూడా ఒక వీడియోలో అలాగే చెప్పారు. కానీ అదంతా ఫేకే నాకు తెలిసిన మాట. ఎందుకు చెప్తారు భయ్య వాళ్ళనమాట. చాలామందికి అయితే చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పాలి. అలాగే 3-4 కేటగిరీ గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే ఉంటారు భయ్య. వాళ్ళందరికీ ఈ మూవీ వాళ్ళు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇలా ఉంటే దాంట్లో నుండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎంతో అంత పోవాలి భయ్య, ఇంత వసూలు చేస్తారని. కానీ వాళ్ళు అనమాట నిజంగానే చెప్తున్నారు. అందుకనమాట దాంట్లో నుండి కొద్దిగా పోతుంది వాళ్ళు. అందుకనమాట గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఏం మాట్లాడట్లేదు ఇది ఫేక్ కలెక్షన్ అని. ఈ మూవీకి ఇలా ఉంటే కనీసం వీకెండ్ అవర్లోకి ఇప్పుడు అనమాట మండే నుండి మళ్ళీ సాటర్డే వచ్చి లోపే అనమాట ఇంకో 800 కోర్స్ అయితే పూడుతుంది భయ్య. ఇదైతే పక్కా. ఈ మూవీకి తిరుగులేదు నేను చాలాసార్లు చెప్పాను. అదే మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను. నిజంగా ఈ మూవీకి తిరుగులేదు భయ్య. అందుకని అనమాట ఈ మూవీని దేకడానికి చాలామంది అయితే వస్తున్నారు. చాలామంది ఏమని చెప్తున్నారు అంటే ఈ మూవీలో అసలు పర్ఫెక్ట్ సీన్లే లేవు, ఒక సీన్ అసలు తేడాయే లేదు. అదే కాకుండా ఈ మూవీలో 2 ఫైట్ సీన్స్ చాలా బాగుంటాయి, మిగతా ఏం లేదు, రొట్టె స్టోరీ అని చాలామంది అయితే చెప్పారు భయ్య. అదైతే ఫేక్, దాన్ని నమ్మకండి. ఈ మూవీలో మంచి కంటెంట్ ఉంది. బాలీవుడ్ వాళ్ళకి సీక్వెల్ మూవీ అంటే పిచ్చి. దాని కారణంగా ఈ మూవీని బాగా దేకుతున్నారు. అక్కడే అనమాట భారీ కలెక్షన్ అయితే వసూలు చేసింది. ఈ రకమైన రికార్డ్ చేస్తుందని ఎవరు ఊహించుకోలేరు భయ్య. నేను కూడా ఊహించుకోలేదు. అయితే మైత్రి మూవీ ఒక షాట్ అనమాట చాలా వరకు అనమాట లాభాల్లో అయితే వెళ్ళిపోయారు భయ్య. దీంట్లో 24% అంటే మన అల్లు అర్జున్కి కూడా వెళ్ళిపోయింది. మిగతా 24% అనమాట సుకుమార్ గారికి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చే మొత్తం మూవీ మేకర్స్ వాళ్ళకి. ఇదైతే పక్క. ఈ మూవీ నాకు తెలిసి 2000 కోట్లు అయితే కొడుతుంది నేనైతే అనుకున్నాను. మీరే అనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఉంటాయి కదా.